కడప నగరంలోని హెచ్ఆర్ కన్వెన్షన్ హాలులో సోమవారం ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞానవేదిక ఆధ్వర్యంలో శ్రీ యోగి వేమన భగవాన్ జయంతి వేడుక ఘనంగా నిర్వహించారు. మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు యోగి వేమన విగ్రహ ఊరేగింపు నిర్వాహకులు నవనీశ్వరరెడ్డి, సామ్రాట్ తదితర సభ్యుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. వేమన యోగీశ్వరుల వారికి మనము ఈ పూజా కార్యక్రమం చేసి కొన్ని ప్రసంగాలు చేయడం జరిగింది. ముఖ్య అతిథులు కొందరు మేయర్ మన పాక సురేష్ గారు వచ్చారు, డిప్యూటీ మేయరు నిత్యానంద రెడ్డి వచ్చారు, ఇంకా కొందరు తదితరులు గెస్టులు వచ్చారు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారు వచ్చారు. కాబట్టి వాళ్ళందరూ ఎంతో గొప్పగా ఉంది ఈ కార్యక్రమం అని చెప్పి వాళ్ళు మనకు మెచ్చుకొని ఈ కార్యక్రమం మళ్ళీ జరగాలని వాళ్ళు కోరుకున్నారు. మాది కూడా అదే సంకల్పం కాబట్టి సంతోషము. ప్రతి సంవత్సరం ఈ విధంగానే ఈ సంవత్సరమే మొదలైంది. ఇది ప్రతి సంవత్సరం చేయాలనుకుంటున్నాము. మీ అందరి ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం ఇప్పుడు పెడుతున్నాము. అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఊరేగింపు కార్యక్రమం ఇప్పుడు హెచ్ఆర్ కన్వెన్షన్ కాలనీ నుంచి మొదలయ్యి రెడ్డి కాలనీలో ఎంటర్ అయ్యి రెడ్డి కాలనీ నుంచి వై జంక్షన్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు పోయి ఆర్టీసీ బస్టాండ్ నుంచి మళ్ళా వై జంక్షన్ వరకు వచ్చి అప్సరా రూట్లో వెళ్ళి అప్సరా దగ్గర నుంచి మళ్ళా ఇక్కడ హెచ్ఆర్ కన్వెన్షన్ కాలనీ వరకు వస్తుంది. ఈ ఊరేగింపు అందరితో సమాప్తం అవుతుంది. నా పేరు నవనీశ్వరరెడ్డి, ప్రబోధ సేవా సమితి సభ్యుని, కడప కమిటీ ప్రెసిడెంట్. ఆర్గనైజర్ బి సామ్రాట్ సభ్యుడు, వాసంతి, సి ఈశ్వరు, రమణ, సదానందుడు, ఎల్లారెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, ధన్వంతరి, మణి, సుదర్శన్. ఊరు ఎరిగింపు అంటే తెలపడం. ఈ ఊరు మొత్తం తెలపడం అనమాట. ఈ ఊరు మొత్తానికి ఈ వేమన యోగి ఒక భగవంతుడు అని తెలపడం కోసం మనం ఊరు మొత్తము ఊరు ఎరిగింపు చేస్తామన్నమాట. సో ఈ కార్యక్రమంలో భాగంగా మేము వాల్ పోస్టర్స్ అంటించడం కానీ, ఆ తర్వాత పాంప్లెట్స్ ఇంటింటికి వెళ్ళి పాంప్లెట్స్ పంచాము. ప్రతి ఒక్కరిని ఆహ్వానించాము. కొందరు బయట అంటే అందరూ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చారనమాట. వాళ్ళు కూడా సభలో పాల్గొని వేమన పద్యాల గురించి తెలుసుకోవడం జరిగిందనమాట. ఆ తర్వాత మేము నిగూఢ తత్వార్థ బోధిని మా గురువుగారు రచించిన వేమన యోగి పద్యాలకు వివరణ రాశారనమాట. అందరూ ఆధ్యాత్మిక కోణంలో కాకుండా ప్రపంచ కోణంలో అర్థం చేసుకున్నారు ఆయన పద్యాలన్నీ. కానీ ఆయన చెప్పిన ఒక్కొక్క పద్యం ఒక గ్రంథంతో సమానము. ఆయన పద్యానికి ఒక పద్యం ఒక గ్రంథంతో సమానంగా ఉంటుంది. ఆయన చెప్పిన పద్యానికి కూడా భావం అందరూ ప్రపంచ కోణంగా అర్థం చేసుకున్నారు. కానీ ఆధ్యాత్మికంగానే చెప్పింది ప్రతి ఒక్క పద్యం అని చెప్పేసి మా గురువు గారు నిగూఢ తత్వార్థ బోధిన గ్రంథం రాశారు. దాన్ని ఇక్కడ వచ్చిన సభలో పాల్గొన్న వాళ్ళందరూ చాలామంది ఆ గ్రంథాలు పర్చేస్ చేయడం జరిగింది. ఖచ్చితంగా చదువుతాము, చాలా గొప్పగా ఉన్నది మా ఎక్స్ప్లెనేషన్ అని చెప్పేసి సభలో పాల్గొన్న వాళ్ళు తీసుకున్నారు అనమాట. నా పేరు సామ్రాట్. సో నేను ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞానవేదిక సభ్యుని. సో కడప కమిటీ ఈ కార్యక్రమం కడప కమిటీ తరపు నుంచి చేస్తున్నాము. అందరూ ప్రతి ఒక్క సభ్యుడు ఇందులో పాల్గొని దీన్ని విజయవంతం చేశారు. ఆ తర్వాత ఈ ఊరేగింపు కార్యక్రమానికి పులివెందుల, జమ్మలమడుగు, ఉప్పలూరు, ఆ తర్వాత ప్రొద్దుటూరు కమిటీ వాళ్ళు రావడం జరిగింది. సో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసి ఈ సభలో పాల్గొని ఆ తర్వాత ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారి దివ్య పాదపద్మలకు నమస్కరిస్తూ, ప్రజాకవి అని అందరూ కూడా వేమన యోగీశ్వరులను అనడం జరుగుతూ ఉంది. అంటే ఆయన చెప్పినటువంటి ప్రతి పద్యం కూడా ప్రపంచ సంబంధంగానే అర్థం చేసుకున్నారు. కానీ అందులో ఆయన చెప్పినటువంటి ప్రతి పద్యం కూడా ఆధ్యాత్మికముగా మానవుడు కర్మబంధం నుండి విడుదల చెంది మోక్షమును చేరడానికి గొప్ప రహస్యమైనటువంటి ఆధ్యాత్మికమే ప్రతి పద్యంలో కూడా ఆయన ఇమిడిచిపెట్టాడు. కానీ మన ఒక పద్యం ఉంది, వేమన పద్యము 1000 విధముల అర్థమునిచ్చు చూడ చూడ చోద్యమౌ జ్ఞానము విశ్వదాభిరామ వినరవేమ అన్నాడు. అంటే 1000 మంది ఆ ఒక పద్యమే 1000 మందికి 1000 విధములు అర్థమవుతుందంట. కానీ అందులో చూడంగా అంటే పరమాత్మను చేరేటువంటి దైవ రహస్యమే పరమాత్మ యొక్క మార్గమును అంటే చేరేటువంటి రహస్యం ఉందని చెప్పడం జరుగుతుంది. తర్వాత
మన చిన్న పిల్లలకు స్కూళ్ళల్లో కూడా మేము చిన్నపిల్లప్పుడు కూడా పాఠ్య పుస్తకాలు ఏం చెప్పేటువంటి వాళ్ళంటే తల్లి తండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోని చెదురు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినరవ్యమ అనేటువంటి పద్యం మాకు స్కూళ్ళల్లో కూడా మా సార్లు చెప్పేటువంటి వాళ్ళు. అంటే అప్పుడు మేము అనుకున్నాం, అంటే మేము చిన్నపిల్లలు కదా, అంటే మేము తల్లిదండ్రుల మీద దయ చూపడం ఏంది అంటే వాళ్ళు మా మీద దయ చూపాలి కానీ మేము వాళ్ళ మీద దయ చూపడానికి మాకెక్కడ అంత గొప్ప శక్తి ఉందని అనుకునేటువంటి వాళ్ళం. అంటే అప్పుడు అర్థం తెలియలేదు. కానీ ఇక్కడ ఏమంటే ఈ చిన్నపిల్లలకే కాదు, యవనస్తులకు కానీ వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి ఈ పద్యం వర్తించేలాగా ఉంది. ఏమి అంటే మనకి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్లు సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతియాహ తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజ ప్రదక్షిత అనేటువంటి ఆ శ్లోకము పద్య రూపంలో మనకి యోగి వేమన స్వాముల వారు చెప్పారు. ఏమని? సకల జీవరాశులు తల్లి ప్రకృతి, పరమాత్మ తండ్రి వంటి వాడు అని చెప్పినటువంటిది ఏమంటే అందరికీ సమస్త జీవరాశులు మనుషులకే కాదు అందరూ కూడా ప్రకృతిని తెలియాలి, తర్వాత ప్రకృతిలో ఉంటూ పరమాత్మను చేరాలని చెప్పి అంటే ముందు ప్రకృతిని తెలిస్తేనే తర్వాత పరమాత్మను చేరడానికి మనకు అవకాశం ఉంటుందని చెప్పి పెద్దలు ఏం చేశారంటే పిల్లలకు తల్లి తండ్రి గురువు దైవం అని చెప్పారు. అంటే ముందు తల్లిని నమస్కరించాలి, తర్వాత తండ్రిని నమస్కరించాలి, ఆ తర్వాత గురువు, ఆ తర్వాత దైవం. ఇక్కడ ఈ వరుస క్రమంలో ఏముంది అని చెప్పి అంటే తండ్రి ఎవరో మనకు తెలియకుండా ఉన్నప్పుడు తండ్రి ఎవరో తెలపాల్సింది తల్లియే. కాబట్టి మనకి చిన్నప్పుడు బాహ్యంగా అంటే మనము పుట్టిన తర్వాత మన తండ్రి జీవితం కోసము సంసారం యొక్క దానికోసము డబ్బు సంపాదన ఎక్కడో వెళ్ళింటారు అనుకోండి, మనం పుట్టిన తర్వాత తండ్రి మన వద్ద లేడు, తండ్రి ఎలా ఉన్నాడో మనకు తెలియదు. మరి తండ్రి ఎలా ఉన్నాడో మనకు తెలియనప్పుడు ఎవరు తెలియజేయాలి? అమ్మనే తెలియజేయాలి. కాబట్టి తల్లి తండ్రిని చూపినట్లు గురువు ఏం చేస్తాడంటే పరమాత్మను చేరడానికి గురువు దైవమును చూపుతాడనేటువంటి ఒక ఉద్దేశమే తల్లి తండ్రి గురువు దైవం అనేటువంటి వరుస క్రమం పెట్టారు. కాబట్టి ఇందులో ఉన్నటువంటి సారాంశము పరమాత్మను చేరేటువంటి గొప్ప రహస్యమే స్వాముల వారిని వేమన యోగీశ్వరుడు అందించిన ప్రతి పద్యంలో కూడా విశ్వదాభిరామ వినరమేమా అన్నాడు. అంటే ఈ చివరిలో ఈ మూడు పదాలు దేనికి గుర్తు అంటే విశ్వద అంటే విశ్వమంతా ధరించిన పరమాత్మ అని, అభిరామ అంటే మన శరీరంలో ఉండి ప్రతి నిమిషము నిద్రలో మెలకువలో స్వప్నములో నడిపిస్తున్నటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి శరీరంలో ఉందని చెప్పి విశ్వద అంటే అభిరామ గొప్పదైన ఆత్మ అని, వినరవేమ అంటే నీ శరీరంలో నిన్ను నడిపించేటువంటి శక్తిని నువ్వు తెలుసుకునేటువంటి గొప్ప అర్థమే జీవాత్మ వినుము అనేటువంటి గొప్ప అర్థం. ఇది మనకి యోగి వేమన స్వాముల వారు అందించిన గొప్ప జ్ఞానం. కాబట్టి ఇది అందరికీ తెలియజేయాలంటే ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేయడం జరుగుతుంది. ఇది ప్రజలందరికీ సమస్త మానవులకు ఈ యొక్క జ్ఞానాన్ని అందజేయాలంటే ఉద్దేశంతోనే మేము ఈ యొక్క వేడుకలు చేస్తున్నాము. అందరూ కూడా తెలుసుకొని ప్రతి ఒక్కరి జీవితం కూడా ధన్యత చేసుకుని జన్మ సార్థకత చేసుకోవాలనే ఉద్దేశమే ఈ యొక్క వేడుకలు ఊరు ఎరిగింపు కార్యక్రమం. నమస్కారం అందరికి. మీ పేరు? మా పేరు పులివెందల, మాది గురుమూర్తి నా పేరు. ఈ జ్ఞానం తెలుసుకున్న తర్వాతనే ఈ జ్ఞానాన్ని అందరికీ అందించాలనే ఉద్దేశంతో మా జీవితం కూడా వృథాగా జీవరాశులు జంతువులు బతికి చనిపోకుండా మనం పుట్టినందుకు మనం తెలుసుకొని తెలియని వాళ్ళు కూడా తెలియజేయనటువంటి ఉద్దేశమే మానవ జన్మ. నమస్కారం.